వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు కదా తల్లి. అలాగే కాలక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తినక తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానాన్ని పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. ఇది తెలుసుకుంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. రుణాన బంధాన్ని విశ్వసించు అనేవారు బాబా. ఎవరూ తమంతట తాముగా తన వద్దకు రారని, వారితో తనకు గల రుణానుబంధం వలన తానే వారిని తన చెంతకు రప్పించుకుంటానని బాబా అనేక సందర్భాలలో అన్నారు. అంటే బాబాతో రుణానుబంధమే లేకపోతే మన మనసులు సాయి భక్తులవటమే తటస్థించదన్నమాట. శ్రీ సాయి యొక్క సద్గురు కార్యం, ఆయన రక్షణ మనకు అనుభవం అవ్వటం యొక్క నేపథ్యంలో ఈ రుణానుబంధం అనే సూత్రం దాగి ఉంది. అందువల్ల ఈ కీలక సూత్రం యొక్క స్వరూప స్వభావాలను అవగాహన చేసుకుని బాబాతో మనకు గల రుణానుబంధాన్ని ఇంకా పెంచుకునే యత్నం చేయటం సాయి భక్తి సాధనలో అత్యంత ఆవశ్యకం కదా. మరి ఆ రుణ సాధనకు మార్గాలేమిటి? ఆ సులువులను కూడా బాబానే కరుణతో మనకు అందించి ఉన్నారు. వాటిలో ఒకటి నైవేద్య నియమం. ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను అన్నారు బాబా. తమదైన బాణిలో బాబా సూత్రప్రాయంగా చెప్పిన ఈ నివేదన నియమాన్ని పాటించటంలో ఎన్నో సూక్ష్మమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. అవేమిటో మనం తెలుసుకుందాం. తనకు సమర్పించిన ప్రతి పైసాకు తాను భగవంతునికి లెక్క చెప్పుకోవాలని, తనకు సమర్పించిన దానికి 10 రెట్లు తిరిగి వారికి ఇవ్వాల్సి ఉంటుందని బాబా ఎప్పుడూ అనేవారు. అంటే మనం బాబాకు ఏమి సమర్పించినా తిరిగి దానికి 10 రెట్లు మనకి చెల్లించి ఆ రుణం తీర్చుకోవాల్సి ఉంటుందని బాబా యొక్క భావం. ఇది ఆయన కరుణతో ఆనందంగా నెరవేర్చే అవతార కార్యం. దైవం బాబాకు అప్పగించిన కర్తవ్యం. ఈ దృష్ట్యా బానిసను అన్న బాబా పలుకులకు అర్థం రుణగ్రస్తుడను అని. నిజానికి బాబాకు మనతో గల బంధాన్ని రుణానుబంధం అనే కన్నా ఓ అవ్యాజ కరుణానుబంధం అనటం ఎంతో సమంజసం. అయితే సశరీరులుగా మన కంటికి కనపడని శ్రీ సాయికి మనం తినబోయే ఆహారాన్ని సమర్పించటం ఎలా అనే ప్రశ్న ఇక్కడ ఉదయించటం సహజం. ఈ ప్రశ్నకు కూడా బాబా సమాధానమిచ్చే ఉన్నారు. రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తించుకో. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చెయ్యక ఆదరించు. ఆకలిగొన్న వారికి అన్నము, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వు. భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు అని. సశరీరులై ఉన్నప్పుడు కూడా బాబా ఎన్నడూ దేహానికి మాత్రమే పరిమితమై లేరు. ఎవరు నా ఈ 5.5 అడుగుల దేహాన్ని మాత్రమే సాయి అని భావిస్తారో వారసలు నన్ను గుర్తించినట్లే అన్నారు బాబా. మరైతే అసలైన సాయి స్వరూపమేమిటి? వివిధ రూపాలలో, వివిధ ప్రాణాల రూపంలో నేనే ప్రపంచమంతటా సంచరిస్తున్నాను. పిల్లులేమి, కుక్కలేమి, కాకులేమి, ఈగలేమి అన్నీ నేనే. ఆకలిగొన్న ఏ ప్రాణికి ఆహారం పెట్టినా అది నాకు పెట్టినట్లే. సర్వ ప్రాణుల రూపంలో సంచరించే నేను. నీవు కనుక నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు అని బాబా తమ విరాట్ స్వరూపాన్ని వాచ వివరించటమే కాదు, తామే అన్ని జీవుల రూపంలో ఉన్నామని ఎందరో భక్తులకు నిదర్శనపూర్వకంగా నిరూపించారు కూడా. అంటే బాబా సశరీరులుగా మన కంటికి స్థూలంగా కనిపించకపోయినా సకల జీవుల రూపంలో ఆయన తమ సన్నిధిని మనకెప్పుడూ ప్రసాదిస్తూనే ఉన్నారు. ఆ సన్నిధిని గుర్తించి ఆ గుర్తింపుకు తగిన విధంగా మసులుకోవటమే మనం చేయాల్సింది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.